దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఉదయకాల శుభాలను తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మలను, కుటుంబాలను, బిడ్డలను కలిగిన సమస్తమును దీవించి మహిమ పొందునుగాక. ఆమేన్. ఈ త్రిత్వము తర్వాతి 4వ ఆదివారం కొరకు చదువుబడిన పరిశుద్ధ లేఖన భాగాలు పాత నిబంధన వాక్యము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 58వ అధ్యాయాన్ని మనం గమనించి చూసినట్లయితే ఈ 58వ అధ్యాయం అంతట్లో కూడా ఉన్నటువంటి యొక్క 14 వచనాల్లో చెప్పబడినటువంటి సందేశం ఏంటి అంటే, దేవుణ్ణి ఏ విధముగా ఘనపరచాలి, దేవుడిని ఏ విధంగా ఘనపరచాలి. ప్రత్యేకంగా ఆ రోజుల్లో యెషయా ప్రవక్తగా ఉన్నటువంటి ఆ కాలంలో ఉపవాసం అనేది ఆనాడు ఈనాడు ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. ఎటువంటి ఉపవాసము దేవునికి ప్రీతికరమైనదో దానిని ఉద్దేశించి ఉపవాసం అంటే ఈ విధముగా ఉండాలి, కానీ మీరు ఏమి చేస్తున్నారు అనే విషయాలను ఇక్కడ ఈనాటి మన దైవధ్యానము కొరకు ఇవ్వబడి ఉన్నాయి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనము నుండి 12వ వచనం వరకు. ఉద్దేశం ఏంటి? ఉపవాసం యొక్క ఉద్దేశం, ఒక పర్పస్. ఎందుకు మనము ఏమి తినకుండా ఉండి మనల్ని మనము నలుగగొట్టుకుంటూ ఉన్నాము అనేది మాట్లాడుతూ, ఎట్లాగుంటే దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, ఏది చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడో దానిని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా యెహోవా దేవుడు ఈ 58వ అధ్యాయంలోని 6వ వచనము నుండి చివరి వరకు 14వ వచనం వరకు వ్రాయడం అనేది జరిగింది. ఇందులో ప్రవక్త అయినటువంటి మీకా చెప్పినటువంటి మాటలు కూడా 6వ అధ్యాయంలో 6 నుంచి 8 వచనాల్లో అక్కడ కూడా మరి మీకా ప్రవక్త మాట్లాడుతూ ఏ విధంగా ఉండాలి, విశ్వాసులు భక్తులు ఏ విధంగా ఉండాలో ప్రభునందు ప్రియులారా అక్కడ చెప్తున్నాడు. చూడండి 6వ అధ్యాయము 6 నుంచి 8. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయున, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఎత్తునా అని చెప్తూ సమాధానము కూడా ఇక్కడ ప్రవక్తనే చెప్తున్నాడు. ఏంటంటే, ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరము చూపగోరుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. ఇది దేవుడు మనల్ని నుంచి కోరుకునేది. ఏది మనము చేసేటువంటి ఉపవాసము ఏ విధముగా ఉండాలి అని మనం ఇక్కడ గమనిస్తే కొన్ని చేయమంటూ ఉన్నాడు. దుర్మార్గుల కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పరచుకునిన ఉపవాసము కాదా? నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదే కదా నాకిష్టమైన ఉపవాసము. ఇవి చేస్తే దాని తర్వాత అంతా కూడా దీవెనలు ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడికి ఇష్టమైన ఉపవాసము, మనకు ఇష్టమైన ఉపవాసము. సో దేవుడు కోరుకునే ఉపవాసము, మనము మన కొరకు కోరుకునేటువంటి ఉపవాసము. ఈ ఉపవాసాల్లో మన ప్రణాళికలు కొన్ని ఉంటాయి. ఆ ప్రణాళికలను బట్టి మనం ఒక టైం టేబుల్ వేసుకొని ఉపవాసము మనము
చేస్తాము. కానీ ఉపవాసము అంటే ఏంటి, ఉపవాసము ఏ విధముగా ఉండాలి, ఎవరిని మెప్పించడానికి ఉపవాసము, మెప్పించడానికా, ప్రసన్నుణ్ణి చేసుకోవడానికా, ఈ విషయాలన్నీ కూడా గమనించినప్పుడు మరి మత్తయి సువార్త 23వ అధ్యాయములో కూడా యేసు ప్రభువారు ఉపవాసం ఏ విధముగా చేయాలో అక్కడ ఆయన చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయములో ప్రభు అయిన యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు చూస్తే 23 నుంచి 26 వచనాల్లో, శాస్త్రులు వేషధారులాగా ఉన్నారు పరిసయ్యులు, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములనగా న్యాయమును కనికరమును విశ్వాసమును కనుపరచక విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండా వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. సో ఇక్కడ శాస్త్రులు పరిసయ్యుల యొక్క జీవితము వేషధారణ జీవితము అని నిర్మోహమాటంగా బాహాటంగా యేసు ప్రభు వారి ముఖము మీదనే చెప్పివేశారు. మరి ఈ రోజున అది చెప్పితే నొచ్చుకుంటారు, బాధపడతారు. కానీ ఉన్నది ఉన్నట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆనాడు తన దగ్గరికి వచ్చినటువంటి శాస్త్రులకు పరిసయ్యులకు చెప్పినటువంటి మాట. సో మనము చేయవలసినటువంటి పద్ధతుల్లో ఉపవాసము చేసేటప్పుడు కడుపు కాదు కాల్చుకోవాల్సింది, హృదయం అనేది మండాలి. హృదయం అనేది మండాలి, హృదయము దహించాలి. మన ఆలోచన, మన తలంపులు, మన క్రియలు ఏ విధంగా ఉండాలో మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. హౌ టు ఆనర్ గాడ్, దేవుణ్ణి ఏ విధముగా గౌరవించాలి, దేవుని ఏ విధంగా మహిమపరచాలి, తద్వారా మనకు లభించేటువంటి ప్రతిఫలం ఏంటి, మనకి ఏమి దొరుకుతుంది. సో జీవితంలో మనము ప్రతిఫలము ఆశించకుండా ఈ రోజున ఎవరు కూడా ఏ పని కూడా చేయట్లేదు. ప్రతిఫలము ఆశించకుండా చేయమంటాడు. బ్యాప్టిస్ట్ మిషనరీ అయినటువంటి విలియం కేరీ అదే మాట చెప్పారు. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ గాడ్. మరి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినప్పుడు దేవుడు మన యొక్క జీవితాలను ఫలింప చేస్తాడు. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. సో మన జీవితాలు మనము దేవుని కొరకు గొప్ప కార్యాలనే మనం ఈ లోకంలో మనం చేయాలి. సొసైటీలో, సమాజంలో కొంతమందికి ఆకర్షితులవ్వడం కోసమో లేకపోతే మనకు పేరు రావాలనో మనం ఏది కూడా చేయకూడదు. యేసయ్య ఒకసారి చెప్పారంటే, నువ్వు ఉపవాసం చేయాలి అని అనుకుంటే తలకు స్నానం చెయ్యి, తలకు నూనె రాసుకో, ఒంటరిగా గదిలోకి వెళ్ళి రహస్యమందు ఉన్న నీ దేవునితో నువ్వు మాట్లాడమన్నాను. వేషధారుల వల్లే అందరూ చూచేట్లుగా నేను ఉపవాసం చేస్తున్నాను అని అది ముఖాల మీద కనపడేట్లుగా ఫేస్లో, ముఖంలో దిగులు పెట్టుకొని కనపడకూడదు. ఉపవాసం చేసేవాళ్ళు ముఖము ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి. మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో అప్పుడు శోధనలు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే మనము దేవునికి దగ్గర అవుతాము కాబట్టి అపవాది మనలను దేవునికి దూరముగా చేయడము కోసము ప్రభువైన యేసుక్రీస్తు 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆకలి కొని అపవాది చేత శోధింపబడుటకు అరణ్యములోనికి కొనిపోబడ్డాడు. He was led into the wilderness to be tested by Satan. ఎందుకంటే ఆయనకు ఆకలి వేసింది. ఆకలి వేసినప్పుడు
ఆ ఆత్రములో ఉంటాము కాబట్టి ఆకలిని ఎట్లాగైనా